ఏలూరులో తూర్పు వీధిలో గత 150 సంవత్సరాల చరిత్ర కలిగిన గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజుబాబు ఆలయంలో ఆదివారం తెల్లవారుజాము నుండే లోక కళ్యాణార్థం గంగానమ్మ అమ్మవారికి పవిత్ర స్నాన మహోత్సవంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఘటాల ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత వీరికి స్థానిక కార్పొరేటర్ పిల్లంగొళ్ల శ్రీదేవి, మాజీ ఏపీ సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీలక్ష్మి పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం గంగానమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు 50 మంది భక్తులచే ఆలయానికి తెచ్చిన నైవేద్యాలు, ఫలాలు, పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ అలంకరణ 50 మంది భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని పిండి వంటలతో వండిన ఆహార పదార్థాలతో పులిహార, చక్కెర పొంగలి, దద్దోజనం, పానకం, చలివిడి, వడపప్పు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, చీర, జాకెట్టు, గాజులు, పసుపు కుంకాలతో అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వంకినేని భానుప్రకాష్, వంకినేని మహేంద్ర కుమార్, ముసునూరు బాలాజీ, ఎడ్లపాటి రాము, ఆలయ కమిటీ మరియు స్థానిక టీడీపీ నాయకులు మారం అను తదితరులు కూడా స్వాగతం పలికారు. అనంతరం వారితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి 50 మంది భక్తులు వారి గోత్ర నామాలతో అష్టోత్తర కుంకుమ పూజలను ఆలయ ప్రధాన అర్చకులు సిహెచ్ సత్యనారాయణ నిర్వహించి వారికి తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. Yeah,